ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత 2-3 రోజుల క్రితం విశాఖ వేదికగా పార్టీకి సంబంధించి విధి విధానాల గురించి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో తుది రోజు భాగంగా ఏదైతే సేనతో సేన అనే కార్యక్రమంతో భాగంగా అనేక మంది జనసేన కార్యకర్తలతో క్రియాశీలక వ్యక్తులతో సభ నిర్వహించుకోవడం జరిగింది. మొత్తానికి జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా మరిన్ని రోజుల్లో ముందుకెళ్లబోతున్నారు, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సేనతో సేన అని మన రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం కూడా చాలా నిజంగా జనసేన సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆకర్షితులైనట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా సేనతో సేన అనే కార్యక్రమం హైలైట్స్ అంటే ఏమంటారు? ఒకటి వెంకట, అక్కడ 3 రోజులు కార్యక్రమం 28, 29, 30 3 రోజుల్లో 3 రోజుల కార్యక్రమంలోని మొదటి 2 రోజుల్లో కూడా పార్టీ క్రియాశీల కార్యకర్తలతోటి, నాయకులతోటి, ఈ మధ్య గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, ఎమ్మెల్సీలతోటి, అంటే నాయకులకి దిశానిర్దేశం చేయడంతో పాటు 3వ రోజు ఒక బహిరంగ సభగా పెట్టి అది పూర్తిగా కార్యకర్త సభ. ఓకే. ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అంటా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు 14 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఇంకా కార్యకర్తలతో మమేకం అవ్వట్లేదు అని చెప్పేసి అంటే అనేక రకమైనటువంటి కార్యకర్తల మనసులో మెరిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు ఆయన. మనం ఎలక్షన్స్ కు ముందు షణ్ముఖ వ్యూహంగా వెళ్ళాం, సక్సెస్ అయ్యాం. నన్ను అనేక మంది అన్నారు ముందు 30 సీట్లని, 25 సీట్లని, 21 సీట్లని రకరకాలుగా చెప్పారు. వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అన్నాను. దాని తగ్గట్టుగానే 100% స్ట్రైక్ రేటు మనం కొట్టాం. గత 14 నెలలుగా మనం అధికారంలో భాగస్వాములు అయిన తర్వాత అంటే పాలన మీద దృష్టి పెట్టాం. చాలా మంది పాలన మీద దృష్టి పెట్టిన తర్వాత పార్టీ మీద దృష్టి పెట్టట్లేదు అని అంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా భవిష్యత్తులో నాయకులుగా తీర్చిదిద్దాలన్నది నేను చూసుకుంటాను. అందుకని త్రిశూల వ్యూహాన్ని పెడుతున్నా. అంటే ముందు కార్యకర్తలు, నిజమైన కార్యకర్త ఎవరో గుర్తించాలి, అతనిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, మూడోది అతనికి భద్రత ఇవ్వాలి. అది త్రిశూల వ్యూహం. ఓకే. ఇచ్చి అంటే నేను ప్రతి మండలంలోని డైరెక్ట్ గా యాక్సెస్ తో ఉంటాను. అదే విధంగా ప్రతి నెల 4 రోజులు నేను ప్రత్యేకించి పార్టీ గురించి నేను దృష్టి పెడతాను, కేటాయిస్తా ఉంటాను అనేటువంటి విషయాలు మాట్లాడుతూ పాటు ఈ వేడుకల్లో, ఈ సభలో హైలైట్ ఏంటంటే నాయకులు ఎవరో మాట్లాడాల. అంటే పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడేది పక్కన పెడితే ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వేరే వాళ్ళు కానీ ఎవరితో మాట్లాడాల. ఓన్లీ కార్యకర్తలతో మాట్లాడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన అందరినీ కూడా అలా మనసులో మాటలన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. అందుకు నేను కార్యకర్తల మీటింగ్ అని చెప్పేసి నేను చెప్పడం. అదే విధంగా ఒక రోజున ఆయన ఏమన్నారంటే 2014లో పార్టీ పెట్టాం, దశాబ్ద కాలం దాటింది. దశాబ్ద కాలంలో మనం అనేక రకమైనటువంటి పోరాటాలు చేసాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, అవమానాలు ఎదుర్కొన్నాం. వ్యక్తిగతంగా నేను కూడా చాలా నష్టపోయాను, చాలా ఇబ్బంది, కుటుంబ పరంగా ఇబ్బందులు పడ్డాను, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడ్డాను, సినిమాలను కొంచెం దూరం పెట్టవలసి వచ్చింది. ఇన్ని చేసినా మనం కలబడ్డాం, నిలబడ్డాం వల్లనే మనల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నటువంటి మీ కార్యకర్తలు మీరందరూ అర్థం చేసుకున్నారు. మధ్యలో చాలా మంది గెలుపోవటంలకి కొంచెం ఇబ్బందులు పడి వెళ్ళిపోయారు వాళ్ళంతా. చాలా మంది నాకు ఓటంలో ఎవరు దగ్గరలో లేరు, వెళ్ళిపోయారు. కానీ మీరు నిలబడ్డారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను మర్చిపోను. ఖచ్చితంగా ఇప్పుడు మన పార్టీ ఈ రోజున 10 సంవత్సరాల తర్వాత, గతంలో ఏంటి రిజిస్ట్రేషన్ పార్టీ, తర్వాత రికగ్నైజ్డ్ గా ఎదిగాం. రేపు వద్దున మనం నేషనల్ పార్టీగా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మన ఇంతటితో ముగిసిపోలేదు మన ప్రయాణం. పక్కనటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా మనం అవసరమైతే అక్కడి నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు ఈ రోజున అనేటువంటి విషయాల్లో. అంటే కార్యకర్తలు ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చాడు ఆయన. అంటే చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికినాయి. నిజంగా కూడా నేను కూడా 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఆయన 2 చోట్ల ఓడిపోయిన తర్వాత జాయిన్ అయిన మొదటి వ్యక్తిని నేను. అందరూ అన్నారు ఏంటి ఓడిపోయిన, ఆయన కూడా ఓడిపోయిన పార్టీలు నువ్వు జాయిన్ అవుతున్నావు ఏంటి అంటే, అప్పటిక ముందే మాకు రాజకీయ అనుభవం ఉన్నా కూడా, ప్రయాణం చేసినా కూడా ఆయన మీద నమ్మకంతోటి. ఓకే. ఏంటంటే ఓడిపోతే ఓటమి కాదండి, పారిపోతే ఓటమి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పారిపోలా. 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా కొద్ది క్షణం అంతే మళ్ళీ మామూలుగానే ఇవన్నీ గెలిపోవటంలో మామూలు అన్నట్టుగా మళ్ళీ ప్రయాణం చేశారు. ఆ రోజున వైజాగ్ లోని భవన నిర్మాణ కార్మికుల గురించి అంత లాంగ్ మార్చ్ చేశారు. అప్పుడు కూడా ప్రజాదరణకి అసలు లోటు లేదు. ఓడిపోయిన తర్వాత చాలా మంది ఇంకా అంతే, ఈ పార్టీ గత అనుభవాలు కొన్ని ఉన్నాయి, ఆ విధంగా చేసేస్తాడు ఈ నిలబెట్టలేడు, పార్టీ నడపలేడు అన్నారు. కానీ అలాగే చేసుకుంటూ వచ్చాడు ఆయన. అదే విధంగా ఒక సామాజిక బాధ్యత అని చెప్పాడండి. ఆయన మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చింది ఏంటంటే, రాజకీయం ఏమి వ్యాపారం చేసుకోవడానికి లేకపోతే డబ్బు సంపాదించుకునే మార్గం కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. మీ పనులు మీరు చేసుకుంటానే, మీరు కష్టపడతా సంపాదించుకుంటానే, మీ కుటుంబాలను పోషించుకుంటానే కొంత సమయం సమాజానికి కేటాయించాలి. అదే రాజకీయం. అంతేగాని రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల పాటు నేను ఉన్నాను, పదవి లేదు, పదవిత్తే సంపాదించుకోలేదు, ఇటువంటి బాణీలతో నా దగ్గర వద్దు, నా దగ్గర రావద్దు అని కొంతమంది కుర్రాళ్ళ ఉదాహరణలు కూడా చూపించాడు ఆయన. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన చుట్టూ తిరిగే తెల్ల చొక్కాలను కాదు, దూరంగా ఉండే చెమట చొక్కాలను గుర్తిస్తాడు ఆయన. ఇప్పుడు అలా లేకపోతే ఆఫీస్ చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతాం కదా, లేకపోతే ఆయన ఎక్కడికి వస్తే అక్కడ భారీ ఫ్లెక్సీలు కడతాం కదా, మనల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తాడు, మాకు నాయకత్వ లక్షణాలు ఇస్తాడు. ఆయన ఎవడో ఆయన తెలుసు ఎవరు ఏంటి, తన దగ్గరికి వచ్చినా రాకపోయినా, దూరంగా ఉన్నా పార్టీ గురించి నిబద్ధతగా ఎవరు చేస్తున్నారు
అనేటువంటి విషయం. ఎందుకంటే వెంకట గారు ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే రాజకీయాలు పార్టీ కంటే రాష్ట్రం ముఖ్యం, దేశం ముఖ్యం, ప్రజల బాగోగులు ముఖ్యం. రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ పెట్టినా వెంకట నేను అధికారంలో రావాలి లేదు నేను ముఖ్యమంత్రి అవ్వాలి, మా పార్టీ అధికారంలో రావాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకుంటాడు తప్ప ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఎవరు కోరుకోరు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితులు చాలా డిఫరెంట్. ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటేనే రాజకీయాలు కాకపోతే రేపైనా చేసుకుందాం. రాష్ట్రం బాగుండాలి అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలి. దానికి మళ్ళీ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం నాయకుడు కావాలి. అదేవిధంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన చేసామన్నది కూడా చెప్పుకొచ్చారైనా. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇటువంటి నిధులు సంపాదించుకున్నాం, ఏ విధంగా ముందుకెళ్తున్నాం, గత ప్రభుత్వంలో కనీసం మాట్లాడడానికి కూడా లేనటువంటి అంశాలు ఈరోజు ఘనంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసినటువంటి కృషి, మన పైన మన నరేంద్ర మోదీ గారి సహకారం ఎంతంది. పంచపక్ష పాల్మరాలు అంటారు చూసారా, ఆ విధంగా జరిగింది సభ. అంటే పార్టీ కార్యకర్తలకి దిశానిర్దేశం, నాయకులకు కూడా ఒక రకమైన హెచ్చరిక చేశారు. ఈ రోజు నా వెనకాల కూర్చున్నటువంటి ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులందరూ ఇక్కడ కూర్చోవడానికి కారణం ఎదురుగుండాలని మీరు చేసినటువంటి కృషి. మీరు లేకపోతే వీళ్ళు లేరు. ఎవరినైనా నేను నాయకులు నమ్మను, కార్యకర్తలు నమ్ముతాను. నాకు వీర మహిళలు జన సైనికులు నాకు వాళ్ళే కావాలి. ఎందుకంటే ఓట్లు సీట్లు కష్ట సుఖాలని లేకుండా అన్నిటి కూడా నన్ను నిలబడ్డారు అనేటువంటి విషయం పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. భవిష్యత్తు కూడా నేను మిమ్మల్ని ఏం వదిలేను, మీకు మంచి భవిష్యత్తు మంచి నాయకత్వ లక్షణాలు ఉండేలాగా ఏ విధమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలో నేను చేసుకుంటాను. భవిష్యత్తులో మన పార్టీ జాతీయ పార్టీకి ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, నాకు వదిలేయండి వ్యూహాలు అని పదే పదే ఏం చెప్తానంటే నాకు సలహాలు సూచనలు చెప్పండి కానీ వ్యూహాలు నాకు వదిలేయండి, వ్యూహం నేను చూసుకుంటాను అన్నారు. ఆ మాటకి చాలా మంది ఎటకాలాడారు. దానికి మొన్న 100% సక్సెస్ రేటే ఆయన కరెక్ట్ అయినట్టు వ్యూహం చేస్తాడైనా అనేటువంటిది మనకు తెలిసింది. నిజాలు మాట్లాడతాక నేను ఉన్నాను. నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, కులంలో పుట్టుండొచ్చు. ఇప్పుడు నువ్వైనా నేవైనా వెంకట మనకు తెలియదు కదా పలా కులంలో పుడతామని పుట్టాం అంతే తప్ప మన కులం అంటే మనకు అభిమానం ఉండొచ్చు కానీ పక్క కులాలను కూడా గౌరవిస్తాం. అలాగే నాకు కులానికి సంబంధించిన పార్టీ కాదు, మతానికి సంబంధించిన పార్టీ కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీ కాదు, నాకు అందరూ కావాలి. నిజాలు మాట్లాడతాను, ఓట్లు పోతాయని చెప్పేసి భయంతోనే మాట్లాడను. భారతదేశం యొక్క సిద్ధాంతాలు ఏంటి, భారతదేశం యొక్క అనిత్యం ఏంటి అన్నిటికీ నేను ఖచ్చితంగా మాట్లాడతాను తప్పు జరిగినప్పుడు అనేటువంటి విషయాలు అనేక విధంగా. అంటే రెండో రోజు కూడా అక్కడ ఇంటర్నల్గా జరిగినటువంటి మీటింగ్లో కూడా కార్యకర్తలకు మైకులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళ భావాలు తెలుసుకోవడం, అదేవిధంగా స్టేజ్ మీద కూడా వాళ్ళ భావాలు తెలుసుకోవడం. అంటే దాంతోపాటు మీరు రండి రాజకీయాల్లో రండి, మీరు అందరూ వెనకాల తిరగండి అనేటువంటి మాటలు చెప్తారు చాలామంది రాజకీయాలు. అలా కానీ మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, మీరు కష్టపడండి, సంపాదించుకోండి, వృద్ధి పొందండి, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడండి. అంతే తప్ప నేను ఏదో ఖాళీగా తిరుగుతాను, గాలిలో తిరిగే వాళ్ళు నాకు అక్కలేదు, గాలికి తిరిగే వాళ్ళకి అక్కలేదు అన్నాడు ఆయన. నిజం కూడా వాస్తవం. ఈ రోజు చాలా ప్రశ్నలు వెంకట్ నాలుగు జనంలో కూడా కొంతమంది నేను 10 సంవత్సరాలు బట్టి ఆయన చుట్టూ తిరుగుతున్నాను, నేనేమో వ్యాపారం మానేశాను, లేకపోతే ఉద్యోగం మానేసి వచ్చాను, అమెరికాలో ఉద్యోగం మానేసి వచ్చాను, ఆఫ్రికాలో ఉద్యోగం మానేసి వచ్చాను, ఆయనకి తిరిగాను, నా కష్టాన్ని గుర్తించట్లేదు, నాకు పదవి ఇవ్వట్లేదు అన్నారా? కోసంపూడి శ్రీనివాస్ గారు మీరు వచ్చి మాట్లాడకపోతే మా జనసేన పార్టీ లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడా? నాకు ఇష్టం అయ్యి ఆయన నాయకత్వం మీద నాకు నమ్మకం ఉండి ఆయన వల్ల సమాజానికి మంచి జరుగుద్ది అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఆయన వెనకాల ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు అధికార ప్రతినిధిగా మేము పార్టీకి ఇటు ప్రజలకి మధ్య అనుసంధానం ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళం. సైనికులు అంటే జన సైనికులు అంటారు, మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత ఆయన గుర్తించి ఏమి ఇస్తాడో ఏంటంటే నెక్స్ట్ అది వేరే. అంతేగాని ఆయన వల్ల నాశనం అయిపోయాం, ఆయన వల్ల ఉద్యోగం మానేసాం, ఆయన వల్ల వ్యాపారం నష్టపోయాం అంటే తప్పది. అంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఆయన కూడా కష్టపడుతున్నాడు కదా. ఆయన పార్టీని నిలబెట్టుకుంటాక ఆయన వృత్తి సినిమాల్లో నటించడం, సినిమాలు చేసుకుంటున్నాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి కొంత పార్టీ ఖర్చు పెడుతున్నాడు, ప్రజలకి ఇస్తున్నాడు, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి కదా. మనం చేసుకుంటానే ఇటు ప్రజలకి లేకపోతే పార్టీకి మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అదే సందర్భంలో భవిష్యత్తు మీద నమ్మకం ఉండాలి, నాయకత్వం మీద నమ్మకం ఉండాలి, భవిష్యత్తు మీద ఆశ ఉండాలి, నమ్మకం ఉండాలి. అదే నాయకుడి మీద నమ్మకం ఉండాలి. నాయకుడి మీద నమ్మకం కోల్పోయిన ఏదో చేద్దామంటే కుదరదు. అంటే ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే మన ఆదర్శంగా, అంటే నేను ఒకటే చెప్తాను, నాయకుడిని అనుకరించడం కాదు అనుసరించాలి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డ్రెస్లు వేసుకున్నామా, పవన్ కళ్యాణ్ గారు వాడిని చెప్పులు వాడామా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు హెయిర్ స్టైల్ చేసామా, ఇది కాదు కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏంటి, ఆయన పోరాట తత్వం ఏంటి. ఈ రోజు కానీ పదే మా కూటమి ప్రభుత్వం ఉండాలి, 2 దశాబ్దాలు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి, కనీసం రాష్ట్రం బాగుండాలంటే అనేటువంటి మాటలు చెప్పడానికి వెనక ఉద్దేశం ఏంటి అని చాలా మంది ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నాళ్ళు మనం అంటాం మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, మన పార్టీ ఎందుకు అన్నట్టుగా కొన్ని మాట్లాడుతాం. అన్నింటికి సమాధానాలు దొరికినాయి. అందుకే కార్యకర్తల్లో కూడా నిజంగా ఒక విధమైనటువంటి ఆ భరోసా ఇచ్చినందుకు ఒక ఆనందం, సమాధానాలు దొరికింది కాబట్టి ఒక సంతోషం, సక్సెస్ అయిన వాతావరణం కూడా కలిసి వచ్చింది అనుకోండి. అన్ని సక్సెస్ అయినాయి కాబట్టి నిజంగా సేన అనే టైటిల్ పెట్టిన దానికి కరెక్ట్గా సెట్ అయింది మా సభ. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.